ఇక్కడ ఈ పేపర్లు చూసినట్టయితే ఇలాంటివి వచ్చినాయి. దిశ లోపల కూడా చూసినాం, జాగృతి చూసినాం, ఇక్కడ కూడా ఇది చూసినాం. నకిలీ దందాలంట, నకిలీ విత్తనాలు. ఇలాగ పేపర్లు చూసినాం కదా. ఈ విషయం ఒకసారి మనము చూసినట్టయితే ఇక్కడ ఒక పేపర్ వచ్చింది, జననేత్రం అంటే. ఒకసారి చూద్దాం ఈ పేపర్ ఏందనేది. ఇగో జననేత్రం అంట. ఈ పేపర్లో చూద్దాం ఏమి ఇచ్చారు. ఇట్లా దిగగా రాజకీయాలు వద్దు అట, ప్రశ్నిస్తే దేశభక్తి లేనట్లేనా, యుద్ధంలో మనకు జరిగిన నష్టం ఎంత, ప్రజలకు వాస్తవాలు ఏంటో కేంద్రం చెప్పాల్సిందే, కాంగ్రెస్ రాజకీయాలు చేయదలుచుకోలేదు, సైన్యాన్ని ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడలేదు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఓకే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దేశభక్తి ఉందా లేదా అనేది ఓ విషయానికి వస్తే, ఇప్పుడు మీకు భారతదేశం ఏదైతే చేస్తుందో వాళ్ళు అక్కడ చేస్తున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు, దానికి ఓకే. కానీ మీరేం చేస్తున్నారు? పాత బస్తీ లోపల కరెంటు బిల్లు కూడా వసూలు చేయట్లేదు మీ ప్రభుత్వం. అంటే ఏమన్నట్టు మిమ్మల్ని? అంటే భయపడుతున్నట్ట, లేకపోతే మీకు దేశభక్తి లేనట్ట? ఇక్కడ కాదు. మీరు ఎట్లా ప్రశ్నించాలి అని అంటే, మన భారతదేశము పాకిస్తాన్ మీద యుద్ధం చేసింది కాబట్టి అక్కడ ఏం నష్టం చేసింది మీరు అని చెప్పేసి మీరు ప్రశ్నించాలి. కానీ మీరేం చేస్తున్నారు? రివర్స్ ప్రశ్న అడుగుతున్నారు. యుద్ధం చేసిరు కదా, మన దేశం ఎంత నష్టపోయింది అని. అది ఎంతలో నష్టపోని, అవతలవాడికి మనం ఎంత నష్టం చేసినాం అనేది కావాలి. మన శత్రువుని ఏ విధంగా పడగొట్టినాం అనేది కావాలి. అది మీరు అడగండి. కానీ ఇక్కడ మీరు అడగడం కరెక్ట్ కాదని చెప్పేసి మేము మా అభిప్రాయం. మన దేశభక్తిని మనం శంకించొద్దు. మనకు అవసరం లేదు. ఎంత నష్టపోయినా సరే మన దేశం సురక్షితంగా ఉందా లేదా అనేది కావాలి. రాఫీల్ యుద్ధాలు ఎన్ని కోల్పోయినాయి మనకు, మీకెందుకండి? మీకు చేతనైతే మీరు మన పాత బస్తీ లోపల స్లీపర్ సెల్స్ ఉన్నారు, వాళ్ళని పట్టుకొని పంపియండి. కాంగ్రెస్ వాళ్ళు మొత్తానికి దేశభక్తి లేనట్టు మాట్లాడతారు. మీరు రాహుల్ గాంధీ కూడా అట్లాగే మాట్లాడతాడు. అసలు ఏం మాట్లాడుతున్నా ఆయనకే అర్థం కాదు రాహుల్ గాంధీకి. వాళ్ళు అలాంటివని మళ్ళీ మీరు దేశ్కి నేత అని చెప్పేసి అంటున్నారు. కొన్ని వీడియోలు ప్లే చేస్తా, మీకు అవసరం అంటే దానికి సమాధానం చెప్పండి. మాట్లాడకూడదు మా రాహుల్ గాంధీకి. మేము తప్పు పట్టట్లే, పరిజ్ఞానం అనేది తెలుసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాలు దేశానికి ఎంత ద్రోహం చేసిందో చాలా అన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. మీరు కూడా ఒక హిందువులు, మన భారతదేశం గడ్డ మీద ఉన్నటువంటి వారు, మీరు యుద్ధం చేసినటువంటి వారు, సైనికులు, మీరు కూడా ఈ విధంగా మాట్లాడవద్దు. అది ఇప్పుడు ఏం చెప్తున్నటువంటి ప్రశ్నిస్తే దేశభక్తి లేనట్లయినా అడుగుతున్నావు నువ్వు, చాలా పొరపాటు. అది ఆ విధంగా అడగొద్దు. అది మేము ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడలేదు అని అంటున్నారు. మన సైన్యాన్ని మీరు ఏదైనా ఉండని, మన దేశం ఎంత నష్టపోయినా సరే బయటికి బహిర్గతం చేయొద్దు. మనం నష్టపోయినా సరే, మనం నష్టపోతే మనం ఇంత నష్టపోయినా అంతా నష్టపోయినాం అని చెప్పేసి మనం ఎప్పుడైతే మనం చెప్పుకుంటామో మన వీక్నెస్ బయటపడుతుంది, అవతల వాళ్ళకి తెలిసిపోతుంది. మనకు 10 రూపాయలు నష్టపోయినా సరే నష్టపోలేదని మనం చెప్పాలి. ఇప్పుడు మీరు ప్రభుత్వం అదే చేసిర్రు. ఇప్పుడు మా దగ్గర మన రేవంత్ రెడ్డి గారు కూడా అదే చెప్పారు. ఏమని చెప్పారు? గత ప్రభుత్వము, తెలంగాణ తెచ్చినటువంటి కేసీఆర్ ప్రభుత్వము చిప్పు చేతిలో పెట్టింది, మా దగ్గర అప్పు పోతే కూడా ఎవడు ఇవ్వట్లేదు, మేము దివాలా తీసినాము అని చెప్పారు. మీరు దివాలా తీసినానికి అప్పు ఎవడు ఇస్తాడు చెప్పండి? ఎవడు ఇయ్యడు. ఆ కొంచెం కూడా మీరు పెద్దలు కొంచెం కూడా నాలెడ్జ్ లేదా? ఒక రాష్ట్రాన్ని పాలిస్తున్నారు మీరు, ఆ మాత్రం లేదా? మన కుటుంబమే తీసుకోండి. ఒక పొరపాటున మనం ఏదన్నా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని ఆర్థికంగా మనం నష్టపోతే ఎవడన్నా మనల్ని ఆదుకుంటాడా? ఎవడో ఆదుకోడు. వాడు ఇంకా దిగజార్చాలని చూస్తాడు. మీరు కూడా చేసేపటి అదే ప్రశ్నిస్తే, ఇప్పుడు మన దగ్గర ఎన్ని యుద్ధ విమానాలు పోయినాయి, మన దగ్గర ఎంతమంది సైనికులు చనిపోయారు, మనం ఎంత నష్టపోయినాము, లేదా ఆర్థికంగా ఎంత ఖరాబ్ అయిపోయింది అని చెప్పి అడుగుతున్నారు. చూసినావా? చాలా తప్పు. మీరు అడగండి, పాకిస్తాన్లో ఎంత నష్టం చేసిర్రు, మన దేశం నుంచి ఎంత వీర జవాన్లు అక్కడ వెళ్ళి అక్కడ నష్టాన్ని చేసిర్రు, పాకిస్తాన్ ఎంత నష్టపోయింది అని అడగండి. అప్పుడు జవాబు చెప్తారు. కానీ మీరు ఈ విధంగా అడగడం కరెక్ట్ కాదు. పెద్దలు మీకు చెప్పాల్సినంత మేము లేము.
కాబట్టి మీరు కూడా ఒక ఆలోచన చేసుకోవాలి. 2వ పేజీలో ఉందంట, చూద్దాం. ఇప్పుడు చూడండి, చూడండి, ఆయన అడుగుతుండు, రాఫెల్ కూలయాన్ని సిడియు దేశద్రోహులు అంటారా? వాయుసేనకు ఫైటర్ జెట్స్ ఆయుధాలు సకాలంలో అందించాలి కేంద్రానికి మంత్రి నియుక్తి. ఫస్ట్ నువ్వు మన ఏమంటారు పరిపాలన సరిగ్గా చేసి మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చండి. దాని తర్వాత పాత బస్తీలో కరెంటు బిల్లు వసూలు చేయండి. అప్పుడు కరెంటు కొన్ని లక్షల కోట్ల రూపాయలు వస్తాయి కరెంటు బిల్లు వసూలు చేస్తే. అవి చేయరు. బయట దేశం ఇచ్చిన బంగ్లాదేశీలకు మేము పాస్పోర్ట్లు ఇస్తాము, బంగ్లాదేశ్లకు ఆధార్ కార్డులు ఇస్తాము, బంగ్లాదేశ్లకు రేషన్ ఇస్తాము. ఇవన్నీ చేయండి మీరు. మీ పని అదే. ఇగో మీరు 60 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వము ఏం చేసిందయా? ఒకసారి ఆలోచన చేసుకో. వాళ్ళకు బుల్లెట్ జాకెట్లు కూడా లేవు. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు మీరు అందియలే. అంత సిచ్యువేషన్లో మీరు పరిపాలన చేసారు కాంగ్రెస్ ప్రభుత్వం. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ఇవ్వలేదు సైనికులకు. ట్యాంకర్స్ రిపేరింగ్ చేయించుకోలేదు. అప్పుడు ఏమన్నారు మన్మోహన్ సింగ్ గారు? ఏమన్నాడంటే, మనము యుద్ధంకి సంబంధించిన సామాగ్రిని తయారు చేసుకోవడానికి మన దగ్గర అంత డబ్బు లేదు, మనం విదేశాల నుంచే కొనుక్కుందాము, దానికి సంబంధించిన టెక్నాలజీ, యుద్ధానికి సంబంధించిన టెక్నాలజీ విదేశాల నుంచి కొనుక్కుందాము అని చెప్పేసి చెప్పిండు మన మన్మోహన్ సింగ్ గారు. మీ ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళే దేశాన్ని కించపరిచే మాటలు మాట్లాడిండు, మా దగ్గర దమ్ము లేదు అని. అదే ఎన్డీఏ ప్రభుత్వం 10 సంవత్సరాలలో ఎంత ఘనత సాధించింది. ఒకప్పుడు అప్పు తెచ్చుకునే వాళ్ళు మనం అప్పు ఇచ్చే స్టేజ్లో ఉన్నాం. అంటే ఒక యుద్ధ విమానాలు కావచ్చు, సైనిక సామర్థ్యం ఉన్నటువంటి మెటీరియల్స్ కావచ్చు, మనము బయటి దేశాలకు తెచ్చుకునేది అక్కడి నుంచి రిటర్న్లా. ఇప్పుడు మన దేశ సామర్థ్యం, సైనికుల స్థైర్యం, సైనికులకు ఇచ్చినటువంటి భరోసా, ఎన్డీఏ ప్రభుత్వం 10 సంవత్సరాలలో ఎంత కృషి చేసింది. ప్రపంచ దేశాలు నివరపోతున్నాయి. అరే ఒకప్పుడు అప్పు అడుకున్నటోడు ఇప్పుడు అప్పిచ్చే స్టేజ్లో ఉన్నాడు అని. దాన్ని అట్లా ఆలోచన చేయండి. అంతేగాని కుటిలమైనటువంటి రాజకీయ ఒత్తిళ్లతోటి మీరు మన దేశ పరువును కాపాడండి, దేశ పరువును నిలబెట్టుకోండి. అంతేగాని కుటుంబంలో ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా ఉండొచ్చు, మనం బయటకు చెప్పుకోవద్దు. బయటకు చెప్పుకుంటే మన విలువ పోతుంది. అది ఆలోచన చేసుకోండి. అంతే. ఏదో రాహుల్ గాంధీ తెలివి తక్కువ మాటలు మాట్లాడిండు, మన రాఫెల్ యుద్ధ విమానాలు రష్యా నుంచి కొన్న రాఫెల్ యుద్ధ ఎన్ని కోల్పోయినాయి అని. అదే కోల్పోవచ్చు. యుద్ధం అన్నప్పుడు నష్టం జరుగుతుంది, లాభం జరుగుతుంది. అలాంటి యుద్ధం చేయకుండా మానేస్తారా? మీరు అవసరం అనుకుంటే మీరు పోరాటం చేయండి. ఇగో భారత వాయుసేనకు అవసరమైన ఫైటర్ జెట్లు ఆయుధ సంపత్తికి సకాలంలో సమకూర్చేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. కీలకమైన ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ ఎన్ని యుద్ధ విమానాలు కోల్పోయిందో దేశ ప్రజలకు స్పష్టంగా వివరించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని అన్నారు. రక్షణ వ్యవహారాల్లో పారదర్శకత ఉండాలని, విజయాలతో పాటు ఏదైనా సవాళ్ళను కూడా ప్రజల ముందుకు రావాలని సూచించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ పలు కీలక అంశాలు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాఫెల్ యుద్ధ విమానాలు కూలిపోయాయని కాంగ్రెస్ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించినప్పుడు కొందరు ఆయన దేశ విద్యార్థిగా చిత్రీకరించారు. అయితే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో రాఫెల్ విమానాలు కూలిన విషయాన్ని అంగీకరించాయి. మరి ఇప్పుడు సిడిఎస్ వ్యాఖ్యలపై ఏమంటారు? ఆయనను కూడా దేశ వ్యతిరేకి అంటారా అని నిలదీశారు. ఆపరేషన్ సింధూర్ వివరాలు వెల్లడించాలని కోరుతూ పాకిస్తాన్కి చెందిన ఎన్ని ఫైటర్ జెట్లు కూలిపోయాయో కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టత చేయాలని ఆయన స్పష్టం చేశారు. దేశంలో తగిన యుద్ధ విమానాలు అందుబాటులో లేకపోవడం ఆందోళనకరమైనటువంటి విషయం. దేశ భద్రతకు ఎంతమాత్రం మంచిది కాదు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆపరేషన్ సింధూర్ విషయం లోపల కాంగ్రెస్ పార్టీ ఎలాంటి రాజకీయం చేయట్లేదని, దేశ ప్రయోజనాల దృష్ట్యానే తాము మాట్లాడుతామని స్పష్టం చేశారు. యుద్ధానికి సంబంధించిన విషయాలను రహస్యంగా ఉంచాల్సిన అవసరం లేదని, వాస్తవాలను ప్రపంచానికి దేశ ప్రజలకు బహిరంగంగా తెలియజేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కేవలం విజయాలను మాత్రమే కాకుండా ఆపరేషన్లో ఎదురైన లోటుపాట్లను, నష్టాలను కూడా ప్రజలకు వివరించాలని, అప్పుడే ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం కలుగుతుందని ఆయన హితవు పలికారు. వాయుసేనను పటిష్టం చేయడం, వారికి అవసరమైన ఆయుధాలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని సకాలంలో అందజేయడం కేంద్ర ప్రభుత్వ ప్రాథమిక విధి అని గుర్తు చేశారు. ఇప్పుడు 21, 40, 30, 40, 60 సంవత్సరాలు మీరు పరిపాలించారు కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఎందుకో చేయలేదు 60 సంవత్సరాల నుంచి? ఈరోజు ఎందుకు జ్ఞాపకం వచ్చింది? సైనిక శక్తి పెంపొందాలని ఆ మధ్యాహ్నం అగ్నివీర్ అనేది ఒక పథకం తీసుకొని దాన్ని వ్యతిరేకించారు.
ప్రతిదాన్ని వ్యతిరేకించుకుంటూ వస్తారు. మీకు ఏదున్నా పక్క దేశానికి సహాయం చేయాలనే ఆలోచనే ఉంటుంది మీకు. ఇగో ఇక్కడ చూడు ఏమిచ్చారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాదులతో పాటు ఎవరు భారీ మూల్యం చెల్లించుకున్నారు నరేంద్ర మోడీ చెప్పారు. పహల్గామ్ దానికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ భారత నారశక్తి సవాల్ చేసిన ఉగ్రవాదులు నాశనం కొని తెచ్చుకున్నారన్న ప్రధాని. ఉగ్రవాదులతో పోషించే వారికి కూడా భారీ మూల్యం తప్పదని ప్రధాని హెచ్చరిక. రాణి అహల్యాబాయి 300వ జయంతి వేడుకల్లో ప్రధాని మోడీ ప్రసంగం. పహల్గామ్ ఉగ్రదాడిలో జరిగిన దాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ భారత నారశక్తి కీలక పోషించని, తద్వారా ఉగ్రవాదులు తమ వినాశనాన్ని తామే కోరుకొని తెచ్చుకున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ ఆపరేషన్ లో పలువురు మహిళా అధికారులు పాల్గొని ఉగ్రవాదుల ఆచూకీని గల్లంతు చేశారని ప్రస్తావించారు. రాణి అహల్యాబాయి హోల్కర్ 300వ సంవత్సరం జయంతి సందర్భంగా శనివారం భూపాల్లో నిర్వహించిన మహిళా సర్వశక్తి మహా సమ్మేళనం ప్రధాని పాల్గొని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాదులే కాకుండా వారిని పోషించే వారు కూడా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని భారత్ ప్రపంచానికి స్పష్టం చేసిందని పేర్కొన్నారు. ఈ సమయంలో భారతీయ మహిళా శక్తి సామర్థ్యాలను ప్రపంచమంతా చూసిందని ఆయన గుర్తు చేశారు. ఆపరేషన్ సింధూర్ అనంతరం భారత సరిహద్దు రాష్ట్రాలపైన పాకిస్తాన్ దాడులు జరిపినప్పుడు అసిస్టెంట్ కమిషనర్ మండారి నేతృత్వంలో బీఎస్ఎఫ్ మహిళా బృందం అక్నోకాలో ఫార్వర్డ్ ఫారెస్ట్ల వద్ద 3 రోజుల పాటు విరోచితంగా పోరాడిందని కొనియారు. మన సాంప్రదాయం సింధూర్ ఆరుశక్తికి చిహ్నం. పహల్గావ్లో ఉగ్రవాదులు కేవలం మన పౌరుల రక్తం మాత్రమే చూడలేదు, మన సంస్కృతిపై దాడి చేశారు, మన సమాజాన్ని విభజించడానికి ప్రయత్నించారు. ఉగ్రవాదులు భారత నారశక్తిని విరిసిన సవాలే వారి పాలిట వారిని పోషిస్తున్న వారి పాలిట శాపంగా మారేది. పాకిస్తాన్ సైన్యం కూడా ఊహించని ప్రాంతాల్లో ఉగ్రవాద తీవ్రాలపైన మన సాయుధ దళాలు దాడి చేశాయి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశం చేపట్టిన ఈ ఆపరేషన్ భారత్ చరిత్రలోనే అది పెద్ద విజయం. అసలు ఈ యుద్ధం కావడం కూడా పాకిస్తాన్కు మనకు యుద్ధం రావడానికి కాంగ్రెస్ ప్రభుత్వమే. కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ 70 సంవత్సరాల నుంచి కూడా కొలికి రావట్లేదు. విభజించినప్పుడు విభజన కరెక్ట్గా ఉండుంటే ఈ ప్రాబ్లం రాకపోతుండే. ఆ రోజున విభజన గాంధీ నెహ్రూ చేసినటువంటి పొరపాట్లతోనే 70 సంవత్సరాల నుంచి మన యొక్క భారతదేశం ఇంకా అధోగతి పాలవుతుంది. లేకపోతే మన ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో ఉంటుంటివి. అది మీరు ఆలోచన చేసుకోవాలి. కాంగ్రెస్కు ఇప్పుడు మనం ఏం చేయాలంటే కాంగ్రెస్ ఒడగొట్టి దేశ్కు బచావో అనాలి. కాంగ్రెస్కు హటావో దేశ్కు బచావో నినాదం తీసుకురావాలి. 70 సంవత్సరాల కాంగ్రెస్ చరిత్ర లోపల పాకిస్తాన్కు చేసింది మీరు మేలు చేసిర్రు. అదే పాకిస్తాన్ మనకు వెనుకోటి పొడుస్తుంది. ఈ పాకిస్తాన్ 70 సంవత్సరాల నుంచి ఈ విధంగా చేస్తుంది కాబట్టి సగం మన దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఆర్థికంగా వనరులు ఉన్నాయో పాకిస్తాన్ ఈ యొక్క టెర్రరిస్టుల వల్లనే ఖరాబ్ అయిపోతుంది. సగం నాలెడ్జ్ దానికి ఉపయోగిస్తున్నాం మనం. ఈ టెర్రరిస్టులు అంటే పాకిస్తాన్కి సంబంధించిన ఐఎస్ఐ అంటే టెర్రరిస్టు, పాకిస్తాన్ సైన్యం. అసలు పాకిస్తానే ఒక దరిద్ర దేశం. పాకిస్తానే ప్రపంచ పటంలో లేకుండా చేయాలి. అది ఒక దరిద్రమైనటువంటి దేశం పాకిస్తాన్. వాడు బతకడు, ఇతరులని బతకనీయడు. ఎప్పుడు వాడిని చంపాలి, వీడిని చంపాలి, వాని సొమ్ము దోసుకొని తినాలి, వీని సొమ్ము దోసుకొని తినాలి అనేది ఆలోచనే పాకిస్తాన్ది. ఇక్కడ పాకిస్తాన్ కావచ్చు, హమాస్ కావచ్చు, పాలస్తీనా కూడా అదే విషయం. పాలస్తీనాలో కూడా ఇజ్రాయెల్ వాళ్ళు సావగొడుతున్నా కూడా మనకు చూస్తున్నాం. ఇజ్రాయెల్ వాళ్ళు మంచి పని చేస్తున్నారు పాలస్తీనియన్లను. ఇక్కడ మనకు ఒక బీడీఎల్ అని చెప్పేసి కొత్తగా ఉద్యమాలు స్టార్ట్ చేస్తున్నారు. మన దగ్గర ఉన్నటువంటి ఎప్పుడైనా శత్రువులు మన ఇంట్లోనే ఉంటారు. మన ఇంట్లో ఉన్న శత్రువులను మనం ముందు తీసేస్తే మనం బాగుపడతాం. మన శత్రువులు మన దగ్గరనే ఉన్నారు. ఇప్పుడు అక్కడ ఢిల్లీ లోపల బీడీఎల్ అనే సంస్థ అది టాటా గ్రూప్ను బచావో అని చెప్పేసి ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చారు. టాటా గ్రూప్ అంట ఇజ్రాయెల్కు సహాయం చేస్తుందట. ఎందుకు సహాయం చేస్తుంది అని అంటే పాలస్తీన్లను చంపేస్తుంది ఇజ్రాయెల్. పాలస్తీన్లను చంపేస్తుంది కాబట్టి ఇజ్రాయెల్కు సంబంధించినటువంటి ఉత్పత్తులల్లో టాటా గ్రూపు పనిచేస్తుందట. అంటే ఇజ్రాయెల్కు సపోర్ట్ చేస్తుంది టాటా గ్రూప్. దాన్ని మనం బహిష్కరించాలి అని చెప్పేసి కొంతమంది మన దేశద్రోహులు తయారయ్యారు మన దగ్గర ఢిల్లీ లోపల. అది చాలా వైరల్ అవుతుంది ఇప్పుడు. అవి ఎంత చిగ్గు చేయటం అని అంటే
మనం ఒక దిక్కురంగా గవర్నమెంట్ ఒక దిక్కురంగా ఆలోచన చేస్తుంటే ఇక్కడ వీళ్ళు ఒక ఆలోచన చేస్తున్నారు.